ఆపుకుంది చూడండి, వినబడుతుందా? ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ ద్వాదశ రాశిలో కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో చూద్దామండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ఈ ఖగోళ శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ కుంభరాశి వారి పేరు మీద శతభిష నక్షత్రం, శతతార నక్షత్రం, అలాగే పూర్వభద్ర నక్షత్రం వారి పేరు మీద ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్తమానం గవ్వలేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి పేరు మీద 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శ చాలా మంచిది కుంభరాశి వారికి. ఎందుకంటే రాహు మార్గదర్శలో కుంభరాశి యోగ బలం శతతార నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితం కలిసి వస్తుంది వారి జాతక బలంలా. కానీ పూర్వభద్ర నక్షత్రం వారికి రాహు మార్గదర్శ కూడా అనుకూలమే ఉంటుందండి. ఎందుకంటే కుంభరాశి వారి శని మార్గదర్శ రాహు మార్గదర్శ జాతకం కాబట్టి నక్షత్రాధిపతి శనీశ్వరులు కాబట్టి సునక్షత్ర అంటే రాష్ట్రాధిపతి కూడా శనీశ్వరుడు, నక్షత్రాధిపతి శనీశ్వరుడు, అలాగే శతతార నక్షత్రాన్ని వారికి కూడా శనీశ్వరుడు కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకంలో చూడాలంటే చాలా వరకు పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రకారం ఉన్నా కూడా లాస్ట్ గడియలో ఉన్నదండి. వీరి జాతకంలో మాత్రం వీరు ఖచ్చితంగా నల్లగోవుని దానం చేయటం చాలా మంచిది. సద్బ్రాహ్మణుని నల్లగోవుని దానం చేయటం, అలాగే సద్బ్రాహ్మణులతో పూజ చేయించడం, సత్కార్యాలు చేయించడం, అలాగే నల్ల నువ్వులు దానం చేయటం, అలాగే తైలాభిషేకం చేయటం, శనేశ్వరుని శాంతి చేయించడం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద చూడాలంటే అలాగే గృహంలో మాత్రం బ్లాక్ కలర్ ఉన్న కుక్క కావచ్చు, జీవరాశులు కావచ్చు, చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. అలాగే నువ్వుల వ్యాపారం చేస్తున్నవారు, అలాగే వీరి జాతకం లిక్కర్ వ్యాపారం చేస్తున్నవారు, అలాగే మాత్రం ఆయిల్ వ్యాపారం చేస్తున్నవారు, అంటే నూనె రకాలు చాలా రకాలు ఉంటాయండి. ఆయిల్ వ్యాపారం చేస్తున్నవారు, బొగ్గు వ్యాపారం చేస్తున్నవారు, ఉప్పు వ్యాపారం చేస్తున్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శని ఎంత ఇబ్బంది పెట్టినా వీరికి మాత్రం ఈ రాశి వారికి శని చాలా వరకు మిత్రుడు కాబట్టి ఎంత ఎల్నాటి శని ప్రభావం ఎంత ఇబ్బంది పెట్టినా ఓపిక చాలా ఉంటుంది, పోరాట గుణం చాలా ఉంటుంది. వీరికి మడమ తిప్పే గుణం ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం 22 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వారికి తిరుగు ఉండదండి. 33 నుంచి మాత్రం 65 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు. అన్ని పనులు అవుతూనే ఉంటాయి, కానీ పనికి రాని వాళ్ళు కూడా వీళ్ళకి అవమానం పెడుతూనే ఉంటారు. వీరు ఒక్కరు 1000 మందిని కూడా శాసిస్తారు. అలాంటిది ఇప్పుడున్న పొజిషన్లో ఈ మే నెలలో మాత్రం కావచ్చు, 2024 సంవత్సరంలో కావచ్చు, ఒక్క చిన్నపిల్లలకు చేసిన క్వశ్చన్లో కూడా ఆన్సర్ చెప్పలేరు. దాని ప్రభావం శని కాబట్టి శనీశ్వరుని పూజ చేయించుకోవడం చాలా మంచిది. నరఘోష ఎక్కువ. వీరికి మాత్రం మాట చాతుర్యత చాలా ఉంటుంది, విద్య చాతుర్యత చాలా ఉంటుంది. గురు చెప్పిన విద్య కాకపోయినా సమాజం నేర్పిన విద్య, నలుగురితో చెప్పే జ్ఞాపక శక్తి, అద్భుతమైన మేధావితనం చాలా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశానం ఏదే దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు చాలా వరకు తగినమైన నిర్ణయాలు తీసుకొని నిదానం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉన్న దుర్గుణం ఏంటంటే తొందరపాటుతనం. ఈ తొందరపాటుతనం తగ్గించుకుంటే వారికి తిరుగు ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలగే అవకాశాలు ఉంటాయండి. రెండవసారి గవ్వాలి చూద్దాం. రెండవసారి గవ్వలిస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. ఎటుపోయిన వీరికి మాత్రం 4 గవ్వలు వదిలిపెడతలేవు. 4వ సంఖ్య వదిలిపెడతలేదు. రాహు మార్గదర్శి సంఖ్య, అలాగే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 8 దిక్కులు అంటారు. కానీ ఇందులో మెయిన్గా తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర అని చాలామంది అంటారండి. వీరి జాతక బలానికి పడమర మూల కలిసి వచ్చే అవకాశం ఉంది. శనివారం చాలా మంచిది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. శ్రావణ మాసం వరకు వెయిట్ చేయడం చాలా మంచిది. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అలాగే విద్యాపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగం ఉన్న వారికి మాత్రం తిరుగుండదు, కానీ విపరీతమైన పరిణామాలు, ఇబ్బందులు, చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు లేనిపోని అబండాలు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాతృవంశంలో సూతకం, పితృవంశంలో సూతకాలు జరిగే అవకాశాలు ఉంటాయండి. మాతృవంశంలో సూతకం, పితృవంశంలో సూతకం అంటే
మాతృవంశంలో ఉన్నవారికి అంటే తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, బావ కావచ్చు, బాబాయ్ కావచ్చు, రక్త సంబంధికులు ఏదైనా అరిష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అత్తమాల సైడ్ వారు కూడా మాత్రం అందరి తరపు ఉన్న వారు కూడా అరిష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి అరిష్టాలు పోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం మరి జాతక బలానికి మాత్రం అటు తండ్రి తరపు వారు కులదేవతను కానీ, ఇటు అత్తమాల తరపు తల్లిదండ్రుల తరపు మరి కులదేవతను కానీ, ఇటు అత్తమాల తరపు కులదేవతను కానీ ఆరాధన చేయటం, పూజ చేయటం. అలాగే ఆయుష్ కారకుడు ముఖ్యంగా ఆ యమధర్మరాజు కాబట్టి యమధర్మరాజుకు హక్కు ఇచ్చింది ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడికి మాత్రం ఆరాధన చేయటం చాలా మంచిది. మూడవసారి గవ్వలే చూద్దామండి. ఇప్పటివరకు అయితే 4 గవ్వలు పడ్డాయండి. మూడు సార్లు వేసిన 4 గవ్వలే పడ్డాయండి. మొత్తం 12 గవ్వలు పడ్డాయండి. 3, 4, 12. వీరి జాతకానికి గురు మహారదశ నడుస్తుందండి. కానీ వీరి జాతకానికి కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్లకు లేనిపోని చికాకులు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా లేనిపోని చికాకులు వస్తాయి. కోర్టు కేసులు చికాకులు ఉంటాయి. గొప్ప యుగంలో ఉన్నవారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారు, ప్రధాని స్థానంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉగాదిలలో చెప్పినట్టు ఈ సంవత్సరం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, అలాగే ప్రతి రాశి నక్షత్రం మీద ప్రతి వ్యక్తి మీద అరిష్ట యోగం ఉంది కాబట్టి ఎవరికి వారు సద్బ్రాహ్మణులతో పూజ చేపించుకోవడం చాలా మంచిది. చేపించుకుంటే చాలా వరకు శుభయోగం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఇది విని చూసి ఆచరించే వారు గొప్ప ఫలితాలు కలుగుతాయి. దారిద్ర్య బాధలున్నా, సంతాన బాధలున్నా, కుటుంబ బాధలున్నా, అలాగే సంసార బాధలున్నా, ఎడతెగని బాధలున్నా, భూమి బాధ ఉన్నా, ఇల్లు బాధ ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. పర్సనల్ లైఫ్లో కూడా భార్యాభర్తలకు పడకపోవటం, సంసారంలో సుఖం లేకపోవటం, వారు అందుబాటులో ఉన్నా కూడా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకపోవటం, అలాగే శారీరకంగా మానసికంగా సుఖం లేకున్న వారు ఉన్నా కూడా వారికి మంచిగా అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తలు దూరమైన వారు, విడాకులు కోరుతున్నవారు, వద్దని దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఎల్నాటి శని ప్రభావం వీరికి చాలా వరకు చూపించే అవకాశం ఉంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని, శనేశ్వరుని, నవగ్రహాల్ని, నల్ల ఆవుని దానం చేయటం చాలా వరకు శుభకరం. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.